ఏపీలోని కూటమి నాయకుడికి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ సర్వేలతోటి లేనిపోయిన తలపోటు వచ్చిందేమో అని అయితే అనొచ్చండి. ఎందుకంటే కనుక ఆల్రెడీ ఒకే ఒక్క సర్వే కోసం నిజంగా రాష్ట్రంలో ఎంత రభస జరిగిందో చూడొచ్చు. కంటిన్యూస్గా ఇప్పుడు కూడా ఆ సర్వే మీదే అన్ని ఛానళ్ళు చర్చా డిబేట్లు నడుపుతున్నాయి. ఆ సర్వే మీదే ఏదైతే మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐఐటిఎన్స్ వాళ్ళు చేసినటువంటి ఆ సర్వే ఎంత రభస లేపిందో మీకు అందరికీ తెలుసు. దాని విషయం మర్చిపోకముందే ఒక తాజా సమాచారం అయితే మనకు అందిందని చెప్పాలి. వాస్తవంగా మనం ఓ టీవీ డిబేట్లో ఒక సర్వే గురించి చెప్పడం విన్నాం. ఆ సర్వే వివరాలు మీ ముందుకు తీసుకొచ్చాం. నాకు తెలిసి యాక్చువల్గా ఏ ఛానల్ వాళ్ళు ఇంకా చెప్పలేదు ఈ సర్వే గురించి. ఎలా అంటే ఎవరు చెప్పారా ఇదంటే కనుక ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారో అలాంటి ప్రొఫెసర్, ఆయన ప్రొఫెసర్ కాకపోవచ్చు కానీ జర్నలిస్టు, అంతేకాదు రాజకీయ విశ్లేషకుడు అని చెప్పాలా. ఎలా అంటే 99 టీవీ చీఫ్ అడ్వైజరీ ఎవరైతే పి విజయబాబు, చాలా మందికి తెలిసినటువంటి వ్యక్తే, రాజకీయ విశ్లేషకుడు, చాలా ఎక్కువగా రాజకీయం గురించి మాట్లాడుతూ ఉంటారు అన్ని ఛానల్లో, టీవీ డిబేట్లలో. ఆయన చెప్పిన ఒక సమాచారం నేను మీకు చెప్పబోతున్నాను. ఎలా అంటే కేంద్రం జరిపించినటువంటి సర్వే ఇది. కేంద్రం జరిపించినటువంటి సర్వే ఎలా అంటే కొన్ని నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు అనే మాట నేను చెప్పాలా. ఆయన చెప్పిన మాట కూడా అదే. కాబట్టి ఆ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఢిల్లీ జర్నలిస్టులు కొంతమంది బ్రదర్స్ ఆయన దగ్గర, పి విజయబాబు గారి దగ్గర మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఆ సర్వే ఫలితాలే ఇవి. కానీ చూస్తున్నాం మీరు అందరూ కూడా. వీటి గురించి అయితే నేను చెప్పబోతున్నాను. రాష్ట్రంలో ఏ పార్టీ ఎలా ఉంది, ఏ పార్టీకి బలం ఉంది, ఏ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెగ్గబోతుంది, 2029లోనే ఏ పార్టీ గెలవబోతుంది అనే దాని మీద మనం మాట్లాడబోతున్నాం. మాట్లాడబోయే ముందు నా రిక్వెస్ట్ ఉందండి, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. వీడియో లెంత్ అయినా కంగారు పడదు, ఎండ వరకు చూడండి, ఇంకో క్లారిటీ వస్తుందని చెప్తున్నాను నేను. ఏంటి ఇలాంటి సర్వేలు కూడా చేస్తుందా కేంద్రం అంటే మొమ్మాటికి కూడా చేస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, చేస్తుంది కేంద్రం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మీద ఒకదాని మీద చేస్తుందంటే లేదు, అన్ని రాష్ట్రాల మీద కూడా వాళ్ళు సర్వేలు చేయించుకుంటూ ఉంటారు. కనీసం తక్కువలో తక్కువ 6 నెలలకు ఒకసారి అయినా సరే కొన్ని రిపోర్ట్లు తెచ్చుకుంటూ ఉంటారు. లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏపీకి వస్తున్నారంటే కనుక ఇక్కడ డేటా అంతా కూడా ఇంటెలిజెన్స్ విభాగం ఏదైతే ఉందో ఆ విభాగం కేంద్రాన్ని చేరవేస్తుంది. అక్కడ వాళ్ళు దానిపైన సమీక్షలు అవి నిర్వహిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఏపీ గురించి సర్వే చేశారంటే చేశారు, దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం. ఎందుకంటే కానీ చెప్పారుగా నిఘా వర్గాలు ఉంటాయి, ఆ ఇంటెలిజెన్స్ విభాగం ఖచ్చితంగా సర్వే చేయించుకుంటుంది. ఏపీలో పరిస్థితి ఏంటి, బీజేపీ పరిస్థితి ఏంటి, మిగిలిన రాజకీయాల పరిస్థితి ఏంటని. కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఉత్తరాంధ్రలో వాళ్ళు చెప్పినటువంటి ఆ సర్వే ప్రకారంగా, కేంద్రం బయటపెట్టినటువంటి ఆ లీక్ అయిన సర్వే ప్రకారంగా ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ పుంజుకుంటుంది. ఇది కేంద్రం చేసిన సర్వే కావచ్చు, లేకపోతే మొన్న వచ్చినటువంటి మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వీళ్ళు చెప్పింది ఒకటే, ఉత్తరాంధ్రలో వైసీపీ పుంజుకుంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది మన అనుభవం మేర కూడా చెప్తున్నమాట. గోదావరి జిల్లాలో అంతకుముందు కావచ్చు, ఏదైతే జగన్ గారు పరిపాలన అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం కూడా వచ్చిందో, గోదావరి జిల్లాలో బలంగా ఉంది కూటమి ప్రభుత్వం. కానీ ఆ బలంగా ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళలో 18% మంది, గోదావరి జిల్లాలో 18% మంది ఓటర్లు తటస్థులుగా ఉన్నారు. ప్రస్తుతానికి తటస్థులుగా ఉన్నారు. కూటమి వైపు లేరు, వాళ్ళు కూటమి వైపు ఉండట్లా, తటస్థులుగా ఉన్నారు. ఎందుకని కూటమి వైపు ఉన్న వాళ్ళు తటస్థులుగా మారిపోయారంటే కూటమి పరిపాలనలోని విధి విధానాలు నచ్చక, వాళ్ళు పాటించే పద్ధతులు నచ్చక, వాళ్ళు చేస్తున్న పరిపాలన నచ్చక తటస్థులుగా మిగిలిపోయారు. నేను ఇక్కడ మీకు ఒక అడుగు ముందుకేసి ఇంకో మాట చెప్పాలనుకున్నాను. ఈ తటస్థులందరూ కూడా వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారని అంటే ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చెప్తున్నాను కదా నేను, తటస్థులందరూ వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అలాగే కూటమి ప్రభుత్వం పరిపాలన కంపేర్ చేసుకుంటే అదే బెటర్ కదరా అనే పరిస్థితులకు అయితే వచ్చిందనమాట. కాబట్టి అంతేకాదు రాష్ట్రంలో 32% మంది ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారని ఈ కేంద్రం సర్వే అయితే తెలియజేస్తుంది. కూటమి ప్రభుత్వం మీద 32%. అదే మొన్న జరిగినటువంటి సర్వే అయితే కనుక ఇంచుమించుగా ఒక 60% మంది ఎంతమందో అసంతృప్తి అని, 40% మందో అసంతృప్తి అని అన్నారు. ఈ కేంద్ర సర్వే మాత్రం 32% మంది అసంతృప్తితో ఉన్నారంతే. అలాగే రాయలసీమలో కొన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ బాగా వేగం పుంజుకుంది అని సర్వే చెప్తుంది. అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూటమి ప్రభావం అంతగా లేదు, కూటమి ఇంపాక్ట్ అనేది లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అక్కడ కూడా బలంగా ఉంది. తర్వాత గతంలో జనసేనకు ఓట్లేసిన వాళ్ళలో చాలామంది కూడా గతంలో జనసేనకు ఓట్లేశారు.
100 మంది ఓట్లేశారని అనుకుందాం. ఆ 100 మందికి గాను 40 మంది తటస్థులుగా మారారని ఎవరైతే ఆరా మస్తాన్ అనుకుంటా ఆయన చెప్తున్న మాట ఇది. అర్థమైందా మీకు? 100 మంది జనసేనకు ఓట్లేస్తే దాంట్లో 40 మంది తటస్థులుగా మారారు. ప్రస్తుతానికి 2.5 సంవత్సరాలకి 40 మంది అంటే దాన్ని బట్టి లెక్కేసుకోండి. ఇక రానున్న రోజుల్లో మిగిలిన వాళ్ళు కూడా తటస్థులుగా మారుతారు. తటస్థులంతా వైసీపీ వైపు మొగ్గు చూపుతారు అంటే ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం మనకి కేంద్ర సర్వే ద్వారా అర్థమైంది. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.